హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఇస్రో అండర్లో వర్క్ చేస్తున్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి సైంటిస్ట్ అండ్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 26th of December 2023 ఫ్రెండ్స్, అండ్ లాస్ట్ డేట్ 15th of January 2024. ఈ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఈ ఆర్గనైజేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ వచ్చేటప్పటికి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ క్యాడర్కి సంబంధించి మనకైతే అగ్రికల్చర్ డిసిప్లిన్లో మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే మనము ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ ఫిజిక్స్, అగ్రికల్చర్ మెటీరియాలజీ లేదా అగ్రోనమీ లేదా వీటికి ఈక్వలెంట్ స్ట్రీమ్స్లో మనమైతే చదువుకున్నట్లయితే 65% మార్క్స్తో పాస్ అయ్యి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలానే మనం ఇక్కడ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అండ్ అలానే ఓషినోగ్రఫీకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా మనము ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ లేదా అట్మాస్ఫియరిక్ సైన్సెస్ లేదా మెటీరియాలజీ లేదా ఓషన్ సైన్స్కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ మనకు చదువుకొని ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్లో మనకి 65% మార్క్స్ అనేది అడుగుతున్నారు. అండ్ అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ జాబ్కి ఎంఈ లేదా ఎంటెక్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కానీ లేదా స్పెషలైజేషన్ ఇన్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లేదా కంప్యూటర్ విజన్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్లో మనకి 60% మార్క్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంది. సో స్టార్టింగ్ శాలరీ మనకి ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని మనకైతే ఇక్కడ 50,000 ప్లస్ మనకైతే శాలరీ అనేది రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఏజ్ లిమిట్కి సంబంధించి మన డీటెయిల్స్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1 and 2కి మినిమం ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం 28 years ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ నెంబర్ 3కి మినిమం ఏజ్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ 30 years. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారాగా ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే మొత్తం 3 parts ఉంటాయి ఫ్రెండ్స్. సో పార్ట్ ఏలో వచ్చేటప్పటికి మనకి ఏదైతే స్పెషలైజేషన్ చదువుకున్నామో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో పోస్ట్ కోడ్ నెంబర్ 1 and 2కి 90 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 80 మార్క్స్కి అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 80 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 3కి 75 minutes టైం ఇస్తారు. 60 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 60 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. అండ్ పార్ట్ బిలో యాప్ట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 30 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ 15 క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ సిలో వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో డిస్క్రిప్టివ్కి సంబంధించి మనకు 30 minutes టైం ఇస్తారు. 20 మార్క్స్ గాను మనకి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ అలానే ఈ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్స్ని బేస్ చేసుకుని క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది మరొకసారి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఎండ్ డేట్ చూసినట్లయితే 15th of January 2024 లోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. సో అప్లై చేసేటప్పుడు మనకు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే
ఎగ్జామినేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ అందరూ ఇక్కడ 750 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత 250 రూపీస్ ఛార్జెస్ అనేవి కలెక్ట్ చేసుకొని 500 రూపీస్ అనేది మీ బ్యాంక్ అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే 750 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ ఈ ఫీజ్ అనేది ఆన్లైన్ మోడ్లోనే మీరు పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జనరల్ కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో జనరల్ కండిషన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో దట్ మనకి ఫర్దర్ కమ్యూనికేషన్స్ వాటి ద్వారా కానీ జరుగుతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.